తండ్రి 500కు పైగా సినిమాలతో సృష్టించిన లేగసీని నిలబెట్టుకోవడం కోసం 2 దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్న కష్టజీవి. మధ్యలో 2-3 పెద్ద హిట్లు ఉన్నప్పటికీ మాస్ ని పుల్ చేసే స్థాయిలో కంటెంట్లు ఎంచుకోకపోవడంతో ఎదురీతలు తప్పడం లేదు. దీనికి తోడు కొన్నిసార్లు అతిశయోక్తిగా అనిపించే మాటలతో ఇచ్చే ఇంటర్వ్యూలు, స్టేట్మెంట్లు ఈ డ్యామేజీని మరింత పెంచేశాయి. ఈ ట్రోలింగ్ తట్టుకోలేక విష్ణు ఒక దశలో సైబర్ క్రైమ్ ని ఆశ్రయించి మరీ కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది. సరే, చావోరేవో తేల్చుకుందామనే ఉద్దేశంతో పాన్ ఇండియా భాషల్లో కన్నప్పతో జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు, దేవరాజ్, శరత్ కుమార్ ఇలా కాస్టింగ్ లిస్ట్ చదువుతూ ఉంటేనే అంచనాలు ఎక్కడికో వెళ్ళిపోవాలి. కానీ కన్నప్ప విషయంలో అంత దూకుడు కనిపించడం లేదు. విష్ణు శాయశక్తుల ప్రమోషన్ల ద్వారా దాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. పాటలు బాగానే రీచ్ అయ్యాయి. గుంటూరులో పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. ముంబైకి వెళ్లి మీడియాని కలిసొచ్చారు. సోషల్ మీడియా పబ్లిసిటీ నాన్ స్టాప్ చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నా కూడా ఈ ప్రాజెక్ట్ పట్ల ఎగ్జైట్మెంట్ ఆడియన్స్ లో పూర్తి స్థాయిలో ఇంకా లేదనేది ఓపెన్ ఫ్యాక్ట్. ఇలాంటి పరిస్థితికి కారణం ముమ్మాటికి విష్ణు ట్రాక్ రికార్డే. అందుకే తాను సోలోగా మార్కెటింగ్ చేస్తే ఇంత పెద్ద బడ్జెట్ వర్కౌట్ కాదని తెలిసే మల్టీ స్టారర్ కోటింగ్ తీసుకొచ్చాడు. ముఖ్యంగా ప్రభాస్ మీద బిజినెస్ ఓపెనింగ్స్ ఆధారపడ్డాయి. అరగంట దాకా తన పాత్ర ఉంటుందని విష్ణు చెబుతున్నాడు. మరి మిగిలిన నిడివి మోయాల్సింది తనతో పాటు ఇతర తారాగణం. అసలు నేటివిటీకి దూరంగా ఎక్కడో న్యూజిలాండ్ లో షూట్ చేసుకొచ్చిన కన్నప్పని ఇక్కడ నరసాపురంలోని కామన్ మ్యాన్ ఎలా రిసీవ్ చేసుకుంటాడనేది ఆసక్తికరం. అందులోనూ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెలుగువాడు కాకపోవడం ఇంకొక ట్విస్ట్. ఇదిలా ఉంచితే కన్నప్ప అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది కృష్ణరాజు గారు. బాపు దర్శకత్వంలో ఆయన జీవం పోషించిన భక్త కన్నప్ప ఎప్పటికీ మర్చిపోలేని ఎవర్ గ్రీన్ క్లాసిక్. మళ్ళీ ఎవరూ ఆ సాహసం చేయలేకపోయారు. అల్లూరి సీతారామరాజు అంటే కృష్ణ, కృష్ణుడు అంటే ఎన్టీఆర్ అనే స్థాయిలో జనం వాళ్ళను తమ గుండెల్లో పెట్టుకున్నారు. కన్నప్ప అంటే కృష్ణంరాజు అనే ముద్ర కూడా అలా ఉండిపోయింది. ఇప్పుడు విష్ణు ఇంత రిస్క్ చేయడం చిన్న విషయం కాదు. అందులోనూ ఇప్పటిదాకా లక్ష్మీ ప్రసన్న 24 ఫ్రేమ్స్ బ్యానర్లో ఖర్చు పెట్టనంత మొత్తం దీనికి పెట్టారు కనుక దాన్ని రికవర్ చేయడం అంత సులభంగా ఉండదు. టాలీవుడ్ వరకు శివుడి మీద తీసిన సినిమాలు కమర్షియల్ గా వర్కౌట్ అయిన దాఖలాలు చాలా తక్కువ. స్వర్గీయ ఎన్టీఆర్ దక్షయజ్ఞం అప్పటి జనాన్ని అలరించలేకపోయింది. చిరంజీవి ఏరి కోరి శ్రీ మంజునాథ చేస్తే మెప్పులు వచ్చాయి కానీ డబ్బులు రాలేదు. అంజీ కథ శివలింగం చుట్టే తిరుగుతుంది కానీ చేదు ఫలితం అందుకుంది. నాగార్జున ఢమరుకం సైతం ఇదే సమస్యను అందుకుంది. సుమన్ సత్యనారాయణ మహత్యంలో శివుడిగా నటిస్తే అది ఎవరిని చేరలేకపోయింది. ఒక్క కృష్ణంరాజు మాత్రమే భక్త కన్నప్పలో భక్తుడిగా, శ్రీ వినాయక విజయంలో శివుడిగా నటించి ఈ నెగిటివ్ సెంటిమెంట్ ని గెలిచి చూపించారు. కన్నప్పకు సంబంధించిన మరొక ఛాలెంజ్ నిడివి. ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈ సినిమా లెంత్ 3 గంటల 10 నిమిషాలకు లాక్ చేశారట. పుష్ప 2, యానిమల్ ఎంతకన్నా పెద్ద చిత్రాలే అయినా అవి కమర్షియల్ సబ్జెక్టులు కావడంతో పాటు దర్శకుల టేకింగ్ వల్ల రికార్డులు బద్దలు కొట్టాయి. కానీ కన్నప్ప అలా కాదు. ఒక ఆధ్యాత్మిక సినిమా అన్ని వర్గాలను, మతాలను రప్పించలేదు. అలాంటప్పుడు ఇంత సుదీర్ఘంగా కన్నప్ప కథను ఎలా చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ కనిపించే అరగంట మినహాయిస్తే మిగిలిన 2 గంటల 40 నిమిషాల భారం మంచు విష్ణు, ఇతర నటీనటుల మీదే ఉంటుంది. ఇది అసలు ట్విస్ట్. ఇక సోషల్ మీడియా సంగతి సరే సరే, ఎప్పుడెప్పుడా అని, విష్ణు ఎప్పుడు దొరుకుతాడా అని ట్రోలింగ్ చేద్దామని ఎదురు చూస్తున్న వాళ్ళు లేకపోలేదు. టీజర్లో శివయ్య అన్న ఒక్క షాట్ మీదే చాలా మీమ్స్ వచ్చాయి. సింగల్లో శ్రీ విష్ణు ఇమిటేట్ చేశాడు. విష్ణు నుంచి అభ్యంతరం వ్యక్తం కావడంతో తర్వాత దాన్ని తీసేయడం వేరే సంగతి. సో కన్నప్పకు మొదటి రోజు ఈ రకంగా ఏర్పడే నెగిటివిటీని తట్టుకోవడం ఈజీగా ఉండదు. పైగా పబ్లిక్ టాక్స్, రివ్యూస్ త్వరగా వచ్చేస్తాయి. పాజిటివ్గా ఉంటే పర్లేదు, లేదంటే ఇంకో పెద్ద ప్రాబ్లం మొదలవుతుంది. ఇవన్నీ తట్టుకొని నిలబడాలంటే కన్నప్ప ఎక్స్ట్రాడినరీగా ఉండాల్సిందే. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ 2 నెలలుగా డ్రైగా ఉంటుంది. హిట్ 3, సింగిల్ లాంటి 1-2 మినహాయించి మిగిలినవి కనీస స్థాయిలో ఆడలేదు. జూన్ 20 రిలీజ్ అయ్యే కుబేరా ఆడితే పర్వాలేదు. ఆపై వారానికే కన్నప్ప వచ్చేస్తాడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ రిలీజ్లను సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విష్ణుకి అక్కడి ఆడియన్స్ ని మెప్పించడం ఇంకొక సవాల్. ఎందుకంటే కన్నప్ప అఖండ భక్తి గురించి తెలిసిన వాళ్ళు ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా తక్కువ.
పైగా విష్ణుకి అక్కడ గుర్తింపు లేదు. ప్రభాస్ని చూసి వచ్చే పబ్లిక్కి అంతకు మించిన గొప్ప విషయాలు ఉన్నాయనే భావన కలిగిస్తే చాలు, బొమ్మ హిట్టే. ఒక పక్క కుటుంబంలో వ్యక్తిగత సమస్యలు, కొడుకుల మధ్య నలిగిపోతున్న మోహన్ బాబు, మీడియాకెక్కి రచ్చగా మారిన గొడవలు, ఇవన్నీ మంచు ఫ్యామిలీని 2 నెలలుగా డిస్టర్బ్ చేసిన పరిణామాలు. ఇప్పుడు కొంచెం చల్లారాయి, కానీ కన్నప్ప కనుక సక్సెస్ అయితే వీటి నుంచి ఊరట పొందొచ్చు. పడిన చోట గెలవాలనే పంతంతో కన్నప్పని ఇంత ప్రెస్టిజియస్ గా తీసిన విష్ణు పబ్లిసిటీ అంతా తానే చూసుకుంటున్నాడు. స్టీఫెన్ దేవసి సంగీతం ఇంకా రీచ్ అవ్వాలి. తగిన పాలల్లో ప్రీతి ముకుందన్ రొమాన్స్ కూడా ఉంటుందట. ఒక రకంగా చెప్పాలంటే మంచు విష్ణుకి కన్నప్ప డూ ఆర్ డై యుద్ధం. గెలిచి విజయ గర్వంతో వస్తాడో లేక ప్రత్యర్థులకు మరో అవకాశం ఇస్తాడో జూన్ 27 థియేటర్లో చూడాలి.